హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లేకా వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు లాగానే ప్రతిరోజు అందరూ సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు ఈ వీడియో ఏమనుకుంటే, ఈరోజు మేము సండే అండి. నేను నిన్నటి వీడియో ఈరోజు పెడుతున్నాను, ఏమనుకోవద్దండి. నిన్న వీడియో చేసే అంత టైం లేక ఈరోజు వీడియో మీకైతే అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజు వీడియో ఏమనుకుంటే, సండే వచ్చి ఖాళీగానే ఉన్నాం కదా, ఎక్కడైనా బయట వెళ్దాము అని అనుకుంటే మా ఆయన అన్నారు, రేగుపళ్ళు చెట్టు మేము చిన్నప్పుడు అక్కడ వెళ్ళి కోసుకొని తినేవాళ్ళం, మేము మా ఫ్రెండ్స్ అక్కడికి వెళ్దామని చెప్పారు. సరేలే, అలా వెళ్దాం, నేచర్కి బాగుంటుంది కదా, నేచర్లో ఉంటే కొంతసేపు, ఎప్పుడు ఇంట్లో ఏముంటే ఏముంటుందని వెళ్ళాము. వెళ్తే వెళ్ళే దారిలో చూడండి, డ్రాగన్ ఫామ్ చూసారా. మనము డ్రాగన్స్ ఫ్రూట్స్ ఉంటాయి కదండి, అవి తింటాం కదా, అవి చూసారా. అక్కడ ఒక పక్షి గూడు దొరికిందండి మాకు. పక్షి గూడు, ఆ రైతు ఆ చెట్లను కొట్టేటప్పుడు అందులో ఏమన్నా ఉనిందో ఏమో, ఆ గూడు తీసి పక్కన పడేశారు. నేనైతే దాన్ని తీసుకున్నాను. చూడండి, డ్రాగన్ పామ్. ఆ ఫ్రూట్స్ వస్తాయి కదండి, ఆ ప్లాంట్స్ అనేవి ఒక రైతు ఇవన్నీ పైరు చేస్తున్నారు, చెట్లు నాటున్నారు. చూడండి, డ్రాగన్స్ ప్లాంట్స్ ఇట్లా ఎలా ఉంటాయండి. అవి మళ్ళీ పెద్దవిగా ఉన్నటువన్నీ కట్ చేసి కింద వేసేస్తున్నారు. అవి మళ్ళీ మనం నాటుకుంటే చెట్లు అవుతాయండి, ఫ్రూట్స్ వస్తాయి అందులో. మనం విత్తనాలు నాటడం కంటే ఇలా ఏదన్నా ఒక ఆకు తెచ్చి నాటుకున్నామంటే చాలండి, దానిలో నుంచే ప్లాంట్ వస్తుంది. ఆ ప్లాంట్లో మనకి తొందరగా కాపు అనేది కూడా వస్తుంది. ఫ్రూట్స్ తినేసి ఆ గింజలు వేస్తే చాలా టైం పడుతుందండి ఆ మొక్క పెద్దది కావడానికి. ఇందులో ఒక స్టెమ్ తెచ్చి మనం నాటుకున్నామనుకోండి, తొందరగా ఫ్రూట్స్ అనేసి వస్తాయి. ఎట్టయినా మనము ఒక చెట్టు ఆ ప్లాంట్ నాటి 1 ఇయర్కే మనకి ఫ్రూట్ అనేది మనకు వస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ వచ్చి ఆగస్టులో అండి సీజను. చూసారా, ఇందులోనే సొప్ప నాటున్నారు. సొప్ప అంటే ఆవులకి మేత ఉంటుంది చూడండి, ఆ చెట్లు. అందులోనే టమాటా చెట్లు ఉన్నాయి, వరుసగా నాటున్నారు కదా, ఆ వరుసల మధ్యలో టమాటా చెట్లు, సొప్ప, ఆవులకి గడ్డి నాటుకున్నారు బాగా నీట్గా చేసి. డ్రాగన్ ఫ్రూట్స్కి వచ్చి ఎక్కువగా వాటర్ ఉండకూడదండి, ఎడారి ప్లాంట్ లాగా అనుకోండి. ఎక్కువ వాటర్ చరట ఏమవుతుందంటే మొక్క కుళ్ళిపోయి చనిపోతుంది. ఇలా మనం మెట్ట భూముల్లో ఎక్కువ వీటిని పెంచుతారండి. చూడండి, ఇలాంటి ఆకు ఉంటుంది కదా, ఆ ఆకుని కట్ చేసి నాటామంటే భూమిలో, అందులో నుంచి ఒక ప్లాంట్, పెద్దగా ప్లాంట్ తయారయ్యి దాంట్లో వచ్చి ఫస్ట్ పువ్వు వస్తుందండి. పువ్వు ఎలా ఉంటుందంటే, మనకి బ్రహ్మకమలం తెలుసు కదండి మీకు, ఆ పువ్వు ఎలా ఉంటుందో అలాగే సేమ్ ఉంటుంది. ఆ ఫ్లవర్ వచ్చినప్పుడు కావాలంటే మీకు ఇంకోసారి వీడియో చేసి చూపిస్తారండి. ఫ్లవర్స్, ఆ పిందెలు ఎలా వస్తాయి, కాయలు ఎలా అవుతాయి, పండ్లు ఎలా అవుతాయి, మీకు కావాలంటే నేను వీడియో తీసి చూపిస్తానండి ఇంకోసారి, ఫ్రూట్స్ వచ్చినప్పుడు. ఇవి చూడండి ఎంత దూరం ఉందో. చూడండి, అక్కడ రైతు ఆవులు అక్కడే మేపుకుంటున్నారు, ఆవులు అక్కడే కట్టేసి పెట్టుకున్నారు. ఇది మేము రేగుపల్లి చెట్టుకు దగ్గరికి వెళ్తున్నాము. డ్రాగన్ ఫామ్ చూడండి ఎంత దూరం నాటుకున్నారు, అందులోనే సొప్ప వేసుకున్నారు. వచ్చేసాం చూడండి, రేగుపల్లి చెట్టు. మా ఆయన చెప్తున్నారు చూడండి, ఎంత పెద్ద చెట్టు ఉండేది ఇక్కడ, ఇప్పుడైతే కొట్టేసారి. మీకు మొదలు చూసారు చూడండి, అది కొట్టేసిన తర్వాత అందులో ఒక కొమ్మ వచ్చి మళ్ళీ కాయలు కాసింది. పెద్ద చెట్టు ఉండేదంట అక్కడ, మేమందరం ఇక్కడికే వచ్చి తినేవాళ్ళము. కాయలు ఏరుకొని భలే ఉంటాయని చెప్తున్నారు. నేను మా ఆయన అక్కడ కాయలు ఏరుకొని చూడండి తింటున్నాం. నిజంగా బాగున్నాయండి. నేను ఇంకా ఒగరుగా ఉంటాయో పుల్లగా ఉంటాయో అనుకున్నాను, కానీ చాలా తీయగా ఉన్నాయి రేగుపళ్ళు. చూడండి, రేగుపళ్ళు అండి. టేస్ట్ అయితే నిజంగా భలే ఉన్నాయండి. ఇక్కడ నుంచి చూడండి ఈ వ్యూ ఎలా ఉందో. పక్కనే వచ్చి వేరే వాళ్ళకి అది పైరు చేసి అక్కడ కాపలా ఉండేదానికి మనుషుల్ని పెట్టున్నారండి. అక్కడ వాళ్ళు గుడారాలు వేసుకొని అక్కడే వాటికి నీళ్లు కట్టుకోవడం, ఆవులు మేపుకోవడం, అవన్నీ వాళ్ళు చేసుకుంటారంట. ఇది మా బాబు అండి అక్కడ ఉన్నది. ఇక్కడ చూసారా, తమలపాకు చెట్టు.
ఎంత పెద్ద చెట్టు అయిపోయిందో చూడండి. అది జామ చెట్టు అండి. కిందన ఆ జామ చెట్టు కల్లి చేసుంటారు. చాలా పెద్దగా ఉందండి గుబురుగా. కిందంతా కూడా పాకి ఉన్నది. డ్రాగన్ ఫామ్ మొక్కలు ఇలా వస్తాయి. అంటే అక్కడ మీరు చూసారా ఫోల్డ్ నాటున్నారు. ఆ ఫోల్డ్కి వచ్చి పై భాగంలో రౌండ్గా ఉందన్నమాట. అందులో నుంచి కింద మొక్క నాటారంటే పెద్దవి అయిన తర్వాత వాటిల్లో నుంచి చూసారంటే మీకు ఇటువైపుకి అటువైపుకి మొక్క పైన అంటే వాటికి స్టాండ్ లాగా అంటది. అలా నాటేసి అలా వేశారంటే కాపు వచ్చినప్పుడు మనకి ఈజీగా ఉంటుందన్నమాట. చూసారా ఎలా ఉందో. అది మధ్యలో నుంచి వాళ్ళు ఇటువైపు అటువైపు ఆ కాడలని ఇలా వేసేసారంటే పూత వచ్చినప్పుడు కాయ వచ్చినప్పుడు బాగా ఉంటుంది. అవి లేకుండా మనం కిందనే పండించాలంటే కాస్త బాగుండదు కదండి. ఇలా ఉండాలంటండి డ్రాగన్ ఫామ్కి. ఫోల్ నాటున్నారు. దానిపైన ఒక రౌండ్ టైర్ లాగా చూసారా, అలా వేసుకుంటే బాగుంటుంది అనమాట. చూడండి.